తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి లగ్నాధిపతి అయిన చంద్రుడు చతుర్థంలో సంచరిస్తున్న క్రమంలో విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. తల్లిగారి సలహా మేరకు విద్యను అభ్యసించినట్లయితే చక్కగా మంచిగా రాణించడానికి అవకాశం ఉంటుంది. తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా తోడబుట్టిన వారి సహాయ సహకారాలు ఈ వారం చక్కగా అనుకూలిస్తాయి. పంచమ స్థానంలో చంద్రశుక్రులు సంచరిస్తున్న క్రమంలో కళ్యాణ భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారు ఇంతకుముందు వచ్చిన సంబంధమే తిరిగి మరలా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కళ్యాణ జీవితం కోసంగా ఎదురుచూస్తున్న వారు ఆ అవకాశం కోసం కనుక ఎదురుచూసినట్లయితే సకాలంలో కోరుకున్న వారితో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. షష్టమ స్థానంలో రవి బుధులు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో నూతన కార్యక్రమాలు చేపట్టే అంశంలో తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. బంధువులతోటి ముఖ్యమైన విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా షష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం చేత ధన రుణ సంబంధమైన విషయాల్లో కడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ సమయంలో ఎటువంటి రుణాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా అష్టమ స్థానంలో అష్టమాధిపతి అయిన శని సంచారం జరుగుతున్న క్రమంలో ఆరోగ్యరీత్యా ఇప్పటిదాకా సమస్యలతో సతమతమైన వారికి సంపూర్ణమైన ఆరోగ్యం పొందడానికి ఒక చక్కని అవకాశం లభిస్తుంది. చక్కగా ఉపయోగించుకోండి. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం చేత ఉద్యోగం లేని వారికి ఒక ఉద్యోగం మిమ్మల్ని ఎంతో ఆనందపరిచేలా చేస్తుంది. రాజ్యస్థానంలో షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు సంచరిస్తున్న క్రమంలో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారు ఉద్యోగ లాభాన్ని పొందుతారో అదేవిధంగా ఉన్నతమైన పదవీ యోగ్యతను పొందడానికి కూడా ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. అదేవిధంగా చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా చంద్రునికి సంబంధించి ప్రత్యేకంగా ఈశ్వరుణ్ణి ఆవు పాలతో కనుక అభిషేకించినట్లయితే ఈ వారంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి. గొప్ప జీవితంలో స్థిరపడండి.